నాకు థియేటర్ దాకా వెళ్ళిన తర్వాత పొమ్మన్నారు. మళ్ళీ శనివారం పుష్ చేస్తారు. శనివారం కన్ఫర్మ్ అని చెప్పగలుగుతారా మీరు? చెప్పేయండి. మాకు హిందీ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఎక్కువ. అసలు ఏమనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ధురంధర్ సినిమా టీం వాళ్ళందరూ కూడా తెలుగు వర్షన్ మీద ఇంత నెగ్లిజెన్సీ అన్నది నాకు అసలు నచ్చలేదు. పోనీ నిన్న నేను వ్లాగ్ చేశాను. వ్లాగ్ చేసినప్పుడు ఏం చెప్పాను, ఈరోజు పోస్ట్ పోన్ అయింది, పోలీ రేపైనా ఉంటుందేమో అని అనుకున్నా సరే, ఈరోజు మళ్ళీ పొద్దున్నే ఒక ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది పోస్ట్. స్ప్రెడ్ అవడం నిజం కూడా అనేది. ఈరోజు కూడా షోస్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే. మళ్ళీ శనివారం పుష్ చేస్తారు. శనివారం కన్ఫర్మ్ అని చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు కదా. అసలు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ ఉంది తెలుగు డబ్బింగ్ మీద, తెలుగు వర్షన్ మీద? ఏ తెలుగు ప్రజలు ఆదరించట్లేదు ఏంటి మిమ్మల్ని? తెలుగు ప్రజలే మిమ్మల్ని హిందీ రిలీజ్ చేసినా సరే, హిందీ వర్షన్ మీరు రిలీజ్ చేసినా సరే, ఆ హిందీ వర్షన్ కూడా చూసేది తెలుగు ప్రజలే. మీరు మర్చిపోకండి ఆ విషయాన్ని. తెలుగు ప్రజలు ఏం పెట్టినా చూస్తారనే నిర్లక్ష్యం ఏంటో నాకు తెలియదు, కానీ ముందు హిందీని పుష్ చేసుకొని తర్వాత తెలుగుని పుష్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా చెప్పేయండి తప్ప మాకు ఇలా డిస్కరేజ్మెంట్ చేసేలా మాత్రం చేయకండి. మేము చాలా హర్ట్ అవుతున్నాం. ఎక్స్పెషల్లీ నేనైతే చాలా హర్ట్ అయ్యాను. నిన్న థియేటర్ దాకా వెళ్ళిన తర్వాత పొమ్మన్నారు. షోలు లేవో వెళ్ళిపోండి, ధురంధర్ టికెట్లు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి, వస్తుంది ఉన్న వాళ్ళందరూ లోపల రండి అన్నారు. ఆ వ్లాగ్లో నేను ప్రెస్టేట్ అయింది ఒకటే మీకు కనపడుతుంది. మరి నేను ఎందుకు ప్రెస్టేట్ అయ్యాను? 7:15కి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి అని నేను ఫిక్స్ అయ్యి ప్రీమియర్ బుక్ చేసుకుంటే ఫోన్లో పోస్ట్పోన్ అన్నారు. ఓకే, ఒకసారి కాంటెంట్ డిలే, ఓకే, యాక్సెప్టబుల్. ఒక్కొక్కసారి తప్పు జరగడం సహజం, మానవ సహజం. ప్రతి ఒక్కరి దాంట్లో ఒకసారి తప్పు జరుగుతుంది, ఓకే, యాక్సెప్టబుల్. మరి రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చేస్తుంటే ఏమవుతుంది? అది అనుకోకుండా చేసిన పొరపాటు కాదు. చెప్పేయండి, మాకు హిందీ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఎక్కువ, హిందీలో మాత్రమే రిలీజ్ చేసుకుంటాం, ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తుంటే హ్యాపీ. మీరు ధురంధర్ మార్చి 19 హిందీలో రిలీజ్ చేసుకుని ఏప్రిల్ 5వ తారీఖు రిలీజ్ చేయండి. ఇక్కడ మేమేం కాదంటలేదు. కాకపోతే మీరు మేమెంతో కోరికతోటి ఈ సినిమా చూడాలి అని మేము ఆశగా మీ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు టైం దగ్గర చేసి షో క్యాన్సిల్ అయింది, ఇదైంది, మీకు డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తుంటే డబ్బుల కోసం మేము ఎవరో ఆలోచిస్తే అసలు టికెటే బుక్ చేసుకోడు ఎవరో. డబ్బుల కోసం ఆలోచించి పద్ధతి అయితే మీరు పెట్టిన 177 రూపాయల టికెట్, లేకపోతే ఉస్తాద్కి పెట్టిన 300, 350 రూపాయలు, 250 రూపాయలు ఎవరు బుక్ చేసుకోరు. మేమందరం సినిమాని అభిమానిస్తాం కాబట్టి ఆ సినిమాకి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు మాకు. నేను కాదను, మీరు కూడా ఫ్రీగా చేయట్లేదు సినిమా, అది కూడా యాక్సెప్టబుల్లే. మీకు మేకింగ్కి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే డబల్ ప్రాఫిట్ మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాల్యూ మీరు ప్రొవైడ్ చెయ్యాలి. అది మీ బాధ్యత కాదంటారా మీరు? నేను థియేటర్ దాకా వెళ్ళిన తర్వాత పొమ్మంటే నాకు ఎంత చిరాగ్గా అనిపించిందంటే ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అందుకే వ్లాగ్ చేశాను, ఊరికే కాదు. అయినా అంత నిర్లక్ష్యం చేయాల్సిన పని ఏంటి అసలుకి నాకు అర్థం కావట్లేదు. మీరు మాకేం ఉచితంగా చూపించట్లేదు, పాయింట్ నెంబర్ 1. పోనీ మా దగ్గర నుంచి మీకు ప్రాఫిట్ ఏం రావట్లేదా? వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని మీరు ఆశించే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగు డబ్బింగ్. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ ఎంతమంది చూసారన్నది మీకు అర్థం అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ఎవరు తెలుగు డబ్బింగ్ చూడలేదా? నాకు తెలిసి హిందీ అని చూసారు, తెలుగు డబ్బింగ్ కూడా అంతే చూసారు సమానంగా. దానివల్ల ధురంధర్ ది రివెంజ్కి అంత క్రేజ్ వచ్చింది. తెలుగులో మీకు ఇప్పుడు వచ్చే పోస్టులు అవ్వచ్చు, లేకపోతే నేను చేసే వీడియోస్ అవ్వచ్చు, నేను చూపించే ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, ఇదంతా ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? నెట్ఫ్లిక్స్లో మీరు రిలీజ్ చేసిన కాంటెంట్ని బేస్ చేసుకుని అది నచ్చి జనాలకి తెలుగు వర్షన్ కూడా ఎలాంటి పార్షాలిటీ లేకుండా మీరు పర్ఫెక్ట్గా డబ్బింగ్ చెప్పించి అంత చేయించారు కాబట్టి అది నచ్చి మేము అక్కడికి వచ్చాం. పని పట్టలేక రాలేదు కదా థియేటర్కి. అయినా ఇప్పుడు మీకు ఒక ప్లానింగ్, ఒక పద్ధతి లేదా? ధురంధర్ టీంకి డైరెక్ట్గా అడుగుతున్నా, నాకు అర్థం కావట్లేదు. ఓ ప్లానింగ్ పద్ధతి ఉన్న వాళ్ళు ఇలా ఎప్పుడు చేయరు. మార్చి 19వ తారీఖు అంటే 19వ తారీఖు వచ్చేస్తుంది, ఇది సినిమా పర్ఫెక్ట్ డేట్లో రిలీజ్ చేయగలుగుతున్నారు. దరిదాపు ఒక 6 మంత్స్, అదొక 6 మంత్స్ కూడా కాదు, డిసెంబర్లో రిలీజ్ అయిందా? డిసెంబర్ అనుకుందాం. పోనీ డిసెంబర్ నుంచి ఇదేంటిది, ఇది మార్చ్, అంటే దరిదాపు ఒక 1 ఇయర్ గ్యాప్. పోనీ 1 ఇయర్ లోపల
7.7 అవర్స్ కంటెంట్ ఆదిత్య ధర్ అని ఒక డైరెక్టర్ తీసాడంటే కుడోస్ టు ద డైరెక్టర్. అంతే డెడికేషన్ గా పనిచేసినందుకు కుడోస్ టు ద రణ్వీర్ సింగ్ అండ్ ద ఓవరాల్ దురంధర్ టీమ్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయడానికి వీడియో చేయట్లేదు. మీరు చేసిన పని నచ్చలేదని చెప్పడానికి మాత్రం వీడియో చేస్తున్నాను. మీరు ఎంత బ్రిలియంట్ గా యాక్ట్ చేసినా, ఎంత బ్రిలియంట్ గా డైరెక్ట్ చేసినా, సినిమా ఎంత బ్రిలియంట్ గా ఉన్నా, ఈ రోజు మళ్ళీ సాటర్డే 21st అంటున్నారు. సాటర్డే 21st వస్తుందని గ్యారంటీ ఉందా మీకు? చెప్పగలుగుతారా? పక్కాగా సాటర్డే 21st వస్తుందని మళ్ళీ సంసారాన్ని కబుర్లు చెప్తారా? ఒకటే విషయం చెప్తున్నాను, మీరు ఎంత గొప్ప కాంటెంట్ తీసినా, ఎంత గొప్ప యాక్టర్ మీరైనా, ఎంత గొప్ప డైరెక్టర్ మీరైనా, ఎంత గొప్ప ప్రొడక్షన్ హౌస్ మీదైనా ఇలా డిలే చేయడం కరెక్ట్ కాదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ సాటర్డే కాకుండా వేరే డేట్ ఏమైనా మీరు మళ్ళీ అనౌన్స్ చేస్తే గనక, ఇప్పటికే చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది, అందులో నేను ఒకడిని. నేనైతే థియేటర్లో చూడను. నేను వ్లాగ్లో చెప్పేసాను, నేను ఒక మాట అంటే దాన్ని ఫిక్స్ అవ్వను. నేనైతే థియేటర్లో చూడను. అది నెట్ఫ్లిక్స్ వస్తుందో, అమెజాన్ వస్తుందో, ఎందులో వస్తుందో, ఓటీటీకి వచ్చాక అప్పుడు చూస్తాం తప్ప నేనైతే థియేటర్లో మళ్ళీ చూసే ప్రసక్తి లేదు, చూడను. మిగతా వాళ్ళు నేను చూడొద్దని చెప్పను. నా ఉద్దేశం ఏంటంటే నేను చూడను తప్ప మీరు చూడండి. నాకు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది రిలీజ్ అవ్వకముందు. ఎప్పుడైతే మీరు ఇలాగా కాంటెంట్ డిలేని, ఆ డిలేని, ఈ డిలేని పోస్ట్పోన్ చేస్తే వెళ్ళారో అప్పుడే మొత్తం దొబ్బింది. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. నేనైతే చూడను ఇంకా. ఎందుకంటే నాకు అంత టైం కేటాయించుకుని మళ్ళీ మీకోసమే కళ్ళు కాయలు కాసేలా చూసే అంత టైం ఎవరికి లేదు, నాకైతే లేదు. నేనైతే చూడను. మీరు ఇలా డిలే చేస్తే వెళ్తే కనుక, సాటర్డే 21st మళ్ళీ డిలే చేస్తే వెళ్తే కనుక ఎవరో చూడరు సినిమా. అప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేంజ్లో బుకింగ్స్ అయితే రావు. ఒకవేళ మీకు ఫస్ట్ రిలీజ్ తెలుగు వర్షన్ రిలీజ్ చేసిన ఫస్ట్ 3-4 రోజులు ఊపులో జనం వచ్చినా మీకు ఇప్పుడున్న క్రేజు అప్పుడు మాత్రం రాదు. ఎందుకంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. దురంధర్ టీం వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. మీరు డేట్ చెప్పారంటే ఆ డేట్కి మీరు అంతా ప్రిపేర్ అయి పెట్టుకోవాలి. అరే మేము షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్ చేసి మేమే ఒక షెడ్యూల్ అంటే ఆ షెడ్యూల్కి ముందు కరెక్ట్గా ఉందా లేదా, మొత్తం thumbnail దగ్గర నుంచి, వీడియో దగ్గర నుంచి, డిస్క్రిప్షన్ దాకా అంతా చూసుకుని మీరు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. నిన్న థియేటర్కి వెళ్తే మీకు ఆడియో కూడా వేస్తాను ఇక్కడ. నేనే ఉత్తి మాటలు చెప్పను. మీకు మనోడి చేత ఫోన్ చేస్తే పద్మప్రియ థియేటర్లో ఆయన ఏం చెప్పాడంటే సెన్సార్ ప్రాబ్లం వచ్చిందంట. సారీ, ఆయన ఏం చెప్పాడంటే సెన్సార్ వాళ్ళు ఇంకా దానికి సర్టిఫికేట్ ఇవ్వలేదమ్మా, ప్రింట్ అయితే మా దగ్గరే ఉంది, పర్మిషన్ రాకే వేయలేదు అని. సెన్సార్ వాళ్ళు పర్మిషన్ లేకుండా కాసేపు ఏమో కాంటెంట్ రాలేదని, కాంటెంట్ డిలే అని, ఇన్ని రకాల ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని, మీరు ఫాస్ట్గా తీశారు కానీ ఫాస్ట్గా మేనేజ్ చేయలేదని చెప్పి చాలా మంది బ్లేమ్ చేస్తారు. మీరు చేయాల్సింది ఫాస్ట్గా మేనేజ్ చేయడం కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే, నా దృష్టిలో ఆ బొక్క నువ్వు నాకు చెప్పేది ఏంటంటే నేను చెప్పను, కానీ నా దృష్టిలో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మీరు ఫాస్ట్గా షూట్ చేసి ఫాస్ట్గా ఎడిట్ చేసినప్పుడు ఫస్ట్ డేట్ రిలీజ్ చేయకుండా మొత్తం అంతా ఆల్రౌండ్ సెట్ అన్నప్పుడు మార్చి 19 కాకపోతే మార్చి 30కి రండి, లేకపోతే మార్చి 19 హిందీ వర్షన్ ఒకటే వస్తుంది, తెలుగు వర్షన్ ఏప్రిల్ నెల నుంచి స్ట్రీమింగ్ అంటున్నాను, సారీ, ఏప్రిల్ నెల నుంచి సినిమాస్లోకి వస్తుందని చెప్పండి. ఇప్పుడు అర్జెంటుగా ఆ రోజే మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని ఎవరు పుష్ చేయలేదు మిమ్మల్ని. అంతేగాని ఉందని, లేదని, ఉందని, వస్తుందని, రాదని, ఇలా మీరు ఒక మాట ఒకసారి చెప్తే నమ్మకం, ట్రస్ట్ పోతుంది మీ మీద. అది పోతే రాదు. ఒకసారి ఆడియన్స్కి విసుగు రాకూడదు. వచ్చిందంటే ఇంక మీరు ఎంత గొప్ప ప్రొడక్ట్ తీసినా, మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇంకెంత చెప్పినా సరే అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో మొత్తం బయటకు వచ్చేయాలని ఇది ఉంటుంది ఎప్పుడు. దాంతో ఇది ఆగదు. ఇది నేను అందుకు ఒకే ఒక మాట చెప్తున్నాను, నాకైతే ఈ దురంధర్ టీం వాళ్ళు చేసిన పని అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను మీకు. ఒకటి, కాంటెంట్ డిలే అన్నప్పుడు కూడా నచ్చలేదు నాకు. రెండో పాయింట్ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్దాం అని నేను ఫిక్స్ అయినప్పుడు ఓపెన్గా చెప్తాను, నేను మళ్ళీ మన వరకు భయపడే టైప్ కాదు. అది సర్లే, అది మామూలు నార్మల్ కమర్షియల్ సినిమా కదా, చూద్దాం, పవన్ కళ్యాణ్ గారిదే కదా, చూద్దాం, నెమ్మదిగా చూద్దాం, ముందు దురంధర్ చూద్దాం, దురంధర్ ద రివెంజ్ చూద్దాం, అందులో పవన్ కళ్యాణ్ గారు తప్ప స్పెషల్ ఎలిమెంట్ ఏం లేదు మనకి,
ఇందులో అయితే మాత్రం మంచి స్పై థ్రిల్లర్, మంచి స్టోరీ టెల్లింగ్, మంచి మంచి విజువల్స్, మంచి పేసీ స్క్రీన్ ప్లే ఇదంతా ఉంటదనే ఉద్దేశంతోటి నేను పర్సనల్‌గా ఆశపడి ఈ సినిమాకి బుక్ చేసుకున్నాను. అలా నాలా ఎంతమంది బుక్ చేసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నా వాయిస్ ఒక్కడిదే మీకు బయటకొస్తుంది. ఎనకాల బూతులు తిట్టుకున్నోళ్ళు ఎంతమందున్నారు 'దురంధర్'కి సంబంధించి? ఎంతమంది బూతులు తిట్టుకుంటారు ఈ పాటికి? ఈ పోస్ట్ పోన్‌లు ఆటిల మీద ఎంతమంది బూతులు తిట్టుకుంటారు ఈ పాటికి. ఆళ్ళందరియి మీకు ఇనపడవు. మీరు డబ్బులు రిఫండ్ ఏసేస్తున్నాం అని అనుకుంటున్నారు అంతే. ఎవ్వరైనా అడిగితే నిన్న కూడా మా వాడు ఏమంటాడు, "పోలేరా పోతే పోనీ నీకు రిఫండ్ వచ్చింది." రిఫండ్ కాదిక్కడ. నేను బుక్ చేసుకుంది డబ్బులు రిఫండ్ రావాలని కాదు. షో చూడాలని. షో చూడలేనప్పుడు నేను ఎందుకు డబ్బులు పే చేయడం? ఆ కోపం అంతే. ఇంతకంటే చెప్పేదేం లేదు. నాకైతే 'దురంధర్' విషయంలో నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇప్పటిదాకా ఏ సినిమాకి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమా థియేటర్‌లో చూడకూడదు, ఈ సినిమా ఓటీటీలో చూడాలని. కానీ ఈ సినిమాకి మాత్రం తీసుకున్నాను. సారీ, మీకు ఒక విషయం మాత్రం చెప్తాను. నన్ను క్షమించండి నేను అలా తప్పు మాట్లాడుంటే. ఎందుకంటే నేను చాలా కోపం, చాలా ఫ్రస్ట్రేషన్‌లో నిన్న, మొన్న కూడా ఆవేశంలో మాట ముందో, మాట వెనకాల ఏం మాట్లాడానో కూడా అర్థం కాలేదు నాకు. అందుకని నాకు మీ ఎవరి మీద కోపం లేదు. ఐ లవ్ సినిమా, ఐ రెస్పెక్ట్ సినిమా. నాకు సినిమా అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. అందుకే ఈ టికెట్ ప్రైస్‌లు పెరగనియి, ఏమైనా అవనియి. మనం మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయాలని ఆశించే వ్యక్తుల్లో నేను ముందుంటానెప్పుడు. నేను ఎళ్ళడమే కాకుండా నాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళే టైప్ నాది. అంతే తప్ప మీ సినిమాలకో లేపోతే ఇంకోళ్ళకో ఏదో నెగటివిటీ ప్రొపగండా స్ప్రెడ్ చేయాలి. మీ సినిమా మీ సినిమా మీద ఎక్కువ నెగటివిటీ స్ప్రెడ్ చేసి నాకేదో వ్యూస్ తెప్పించుకోవాలి ఈ టైప్ కాదు నాది. నా ఛానల్‌లో ఇప్పటిదాకా కూడా నేనెప్పుడు నెగెటివ్‌గా చాలా తక్కువ చెప్తా సినిమా గురించి. ఎప్పుడు చెప్పను అసలు. బాగా హర్ట్ అయితే తప్ప నెగెటివ్‌గా చెప్పను నేను. ఎందుకు చెప్పను అంటే సినిమాలో జనాలు లేపోతే ఆళ్ళు చేసే పనులు ఎంత కష్టంగా ఉంటాయో నాకు తెలుసు. కానీ ఎంత రెస్పెక్ట్ చేసినా సరే ఇలాంటి పనులు చేస్తే మాత్రం నాకు నచ్చలేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఐయామ్ సారీ. ఎవరైనా 'దురంధర్' ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోస్‌తో కలుద్దాం. ఏదో రాబోతున్నాయి. దాంతో పాటు ఇంకా వీడియోస్ కూడా మీకు అప్డేట్‌లో వస్తూ ఉంటాయి. వ్లాగ్స్ గాని ఇలాంటియన్నీ వస్తూ ఉంటాయి. నేను ఈ వీడియోలో నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పను. ఎందుకంటే ఈ వీడియో చేసింది నా నా ఎక్స్‌పీరియన్స్‌ని నాకెవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆళ్ళతో పంచుకోవడానికి తప్ప సబ్స్క్రిప్షన్ కోసం కాదు. నేను ఈ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని గాని, షేర్ చేయమని గాని ఏమీ చెప్పను. మీకు నచ్చితే చూడండి. అంతే తప్ప మీకేమన్నా 'దురంధర్' ఫ్యాన్స్ అయ్యుండి మీకు హర్టింగ్‌గా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పానంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోస్‌తో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.